అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంత డర్టీగా ఉంది కదా రైస్ కుక్కర్. దీన్నైతే కొన్న దగ్గర నుంచి ఇంతవరకైతే క్లీనింగ్ అయితే చేయలేదు. అంటే వాడుతున్నాను, అక్కడ పక్కన పెట్టేస్తున్నాను. నాకు అది క్లీనింగ్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే ఇంట్లో సామాన్లు ఏమి అంత నీట్గా మెయింటైన్ చేయడానికి అంత ఓపిక లేకపోవడం వల్ల ఇలా అయిపోయిందనమాట. అంటే ఇది కొని కూడా ఎక్కువ రోజులేమి అవ్వట్లేదు. 1.5 ఇయర్ 2 ఇయర్స్ అట్లానే అవుతుందన్నమాట. ఇంకా నాకు హెల్త్ బాగోకపోవడము, నన్ను నేనే చూసుకోవడమే ఓపిక లేక మా మమ్మీ వచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఇంకా ఇంట్లో సామాన్లు ఇవన్నీ పట్టించుకునేంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నాను కాబట్టి ఇప్పుడు అన్నిటి మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అంతేకాకుండా షిఫ్టింగ్ పనులు కూడా అవుతున్నాయి కదా, దాంతోపాటు ప్యారలల్గా అయితే క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను. ఇదైతే చూడండి 1 ఇయర్ నుంచి అంటే మెయింటైన్ చేయకపోతే ఇంత చెండాలంగా అయితే అయిపోయిందనమాట. దీన్ని ఎంత తూడ్చినా అయితే అసలు క్లీన్ కాలేదు. కాలిన్ పెట్టి తూడ్చాను కానీ ఏం యూజ్ అనిపించలేదు. ఇంకా నేనేం చేశానంటే వన్ డే నైట్ అంటే నైట్ మొత్తం కాలిన్తో అయితే నానబెట్టేసి నెక్స్ట్ డే తుడుద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఫస్ట్ అయితే కాలిన్తో తుడుస్తుంటే మాత్రం ఏం అస్సలు కొంచెం కూడా జిడ్డు కానీ మురికి కానీ ఏది వదలట్లేదు. చూడండి, ఇంకా వాటర్ ఒకటే వస్తుంది కాబట్టి డస్ట్ మాత్రం ఏం వదలలేదు. ఇంకా తుడిచి వేస్ట్ అనిపించింది నాకు. అందుకే నేను ఇంకా కాలిన్ స్ప్రే చేసి అలా వదిలేసాను. నెక్స్ట్ డే రోజు తుడిస్తే ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పేసి కాలిన్ స్ప్రే చేసి వదిలేసాను. ఇప్పుడైతే ఒకసారి అయితే ట్రై చేద్దాము, వర్కౌట్ అవుతుందేమో అన్నట్టు చూశాను కానీ ఏమీ యూజ్ లేదు. పైన డస్ట్ అయితే వదిలింది కానీ జిడ్డులాగా అంటే కిచెన్లో ఉన్న వస్తువులు ఏవైనా సరే మనము రోజు క్లీన్ చేసుకుంటే తప్ప మనం ఒక 1 వీక్ 10 డేస్ అలా వదిలేసినా సరే జిడ్డు ఇట్లానే ఉంటుంది అనమాట. చాలా కష్టంగా వదలదు. చాలా కష్టపడాలన్నమాట క్లీన్ చేయాలంటే. అందుకే మనం కిచెన్లో ఏదైనా సరే కొంచెం కవర్ చేసుకుంటే బెటర్, ఓపెన్గా ఉంచుకోకూడదని అయితే నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు చాలామంది చిమ్నీ అలా పెట్టుకుంటున్నారు. మేమైతే రీసెంట్గా ఎగ్జాస్టర్ అయితే పెట్టామన్నమాట. అంటే లోపల గాలి అదంతా బయటికి వెళ్ళిపోవడానికి ఎగ్జాస్టర్ అయితే పెట్టాము. అది పెట్టిన దగ్గర నుంచి కొంచెము పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనము వంట చేసినంతసేపు అది ఆన్ చేసుకున్నాం అనుకో లోపల ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా జిడ్డు కూడా ఎక్కువ గిన్నెలకి పట్టడం ఇలాగైతే ఉండదు. నేను ఆల్మోస్ట్ సన్సైడ్ మీద పెట్టినవన్నీ, ఎందుకంటే మాకు కబోర్డ్స్ ఉండవు కాబట్టి జిడ్డు ఎక్కువ పడుతుంది అనమాట. కిచెన్స్కి కబోర్డ్స్ ఉంటే అయితే చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇలాగా డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం వంట చేసిన జిడ్డు అంతా సరే వాటికి పట్టమన్నమాట. బయట కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్లనే ఏమో చాలామంది కబోర్డ్స్ ఉన్నాయా లేదా అని చూసి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే మేము అంత పర్టికులర్గా అయితే ఏం లేవన్నమాట. కబోర్డ్స్ ఉన్న ఇల్లే కావాలా అన్న పర్టికులర్ అయితే లేదు. కొంచెం వెంటిలేషన్ ఉండి గాలి వచ్చి పిల్లలు ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉండే ఏరియా అయితే చూస్తున్నాము. ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ఇంకా కబోర్డ్స్ ఉన్న అనగానే సరిపోదు. కబోర్డ్స్ కూడా మనము ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా సరే ఇంకా దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. అందువల్ల అయితే మేము అంత పర్టికులర్ ఏం కాదు. కబోర్డ్స్ లేకపోతే మనకి బడ్జెట్లో వస్తుంది. ఇంకా మెయింటెనెన్స్ కూడా ఏముంది, ఎలాగో మనం ఏదో ఒక ఫెస్టివల్స్కి ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంటాము. అప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అంతే కదా అనేసి నేనైతే అలాంటి ఇల్లే చూస్తున్నాము. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత క్లీన్ చేసినా సరే అసలు అంగుళం కూడా కదలట్లేవు. ఎంత జిడ్డు కొంచెం కూడా అసలు పోవట్లేదు అనమాట. అందులో ఈ రైస్ కుక్కర్ వైట్గా ఉండేసరికి ఏంటంటే ఇంకా గలీజ్గా కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నా కానీ అసలు కుదరట్లేదు. అసలు ఇది ఎట్లా క్లీన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత క్లీన్ చేసినా సరే క్లీన్ అవ్వట్లేదు. ఇది ఎలక్ట్రికల్ కాబట్టి ఇట్లా క్లీన్ చేయాల్సి వస్తుంది. అదే ఏదైనా నార్మల్ది అయితే ఇంకా సోప్ వేసి స్క్రబ్ వేసి రుద్దితే క్లీన్ అయిపోతుంది, ఇంత ప్రాబ్లం ఉండదు. కానీ ఇది ఎలక్ట్రికల్ అయ్యేసరికి ఇంకా వాటర్ పోకుండా క్లీన్ చేయాలి కాబట్టి ఇదన్నమాట సిచ్యువేషన్. ఇంకా ముందు రోజు కాలిన్తో నానబెట్టేస్తాను చెప్పాను కదా, నానబెట్టేసాక నెక్స్ట్ డే అయితే కొంచెం గట్టిగానే స్క్రబ్
స్క్రబ్తో రుద్ది క్లీన్ అయితే చేశాను. లైట్గా అయితే పోయింది, ఇంకా అక్కడక్కడ జిడ్డు అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా నా వల్ల కాదు, తర్వాత చూసుకుందామని చెప్పేసి అయితే వదిలేసాను. ఇంకా మీరే చూడండి, ఇంతకుముందు వీడియోకి ఇప్పుడు వీడియోకి మీకే చాలా డిఫరెన్స్ కనిపించుంటుంది. ఇంకా పైన స్క్రబ్తో అయితే క్లీన్ చేశాను, కానీ లోపల మనకి వాటర్ అది పోకూడదు కాబట్టి ఇంకా స్ప్రే చేసి తుడుస్తున్నాను, కానీ అది అస్సలు వదలలేదు. ఈసారికి అయితే వదిలేసాను, చూడాలి ఇంకోసారి ఎప్పుడైనా ఓపుకుండి ఇంకా ఇది ఎట్లా క్లీన్ చేయాలో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి అయితే క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రెసెంట్ అయితే దీన్ని ఇలానే వదిలేస్తున్నాను, ఎందుకంటే మురికైతే పోయింది ఆల్మోస్ట్. ఇంకా లోపల వాటర్ పడి అలా మరకలు అయితే ఉన్నాయి, కానీ అయితే అలానే వదిలేసాను. ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి అలసిపోయాను కాబట్టి ముంజలు అయితే తింటున్నాను. ఇంకా హైదరాబాద్లో ముంజలు అయితే ఎంత కాస్ట్లీ అంటే గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్ అనమాట. ఈ 4 ముంజలే 50 రూపీస్ చెప్పారు. ఇంకా తినాలనిపించి తెచ్చేసుకున్నాను. అందులో కూడా 2 లేతాయి, 2 ముదిరిపోయినవి ఉన్నాయి. ఇంకా సండే కాబట్టి ఫిష్ పులుసు అయితే చేసాము. ఇంకా లాస్ట్ టైము చేసింది కొంచెం బాగా కుదిరిందని చెప్పేసి సేమ్ అలానే చేశాను. ఈసారి కూడా పర్లేదు, బాగుంది, కానీ కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది, అంటే పులుసు కొంచెం లూజ్గా అనిపించింది. అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఫిష్ అయితే క్లీన్ చేసి తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా పసుపు, ఉప్పు, కారము, అల్లం పేస్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాను. ఒక అర్ధగంట అలాగా నానబెడితే ఏంటంటే కొంచెం పీసెస్కి పడుతుంది, పీసెస్ అంత చప్పగా ఉంటాయి కాబట్టి నేను అలాగైతే ట్రై చేస్తున్నాను. చాలా వరకు పెద్దవాళ్ళు ఎవరైనా పులుసులు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పులుసులో వేసేస్తారు, ఉప్పు కారం ఏం పట్టించరు. కాకపోతే మనం కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం టేస్టీగా అనిపించి ఇలా చేశాను. ఇంకా ఫిష్ కర్రీ అయితే మా సైడు ఇలానే చేస్తారనమాట. ఒక ఆనియన్ అయితే కాల్చి దాన్ని అయితే పేస్ట్ చేసుకొని అందులో వేస్తారు, దానివల్ల టేస్ట్ బాగుంటుందని. ఇంకా తర్వాత మెంతులు, జీలకర్ర అయితే వేయించి దంచుకున్నాను. ఇంకా ఆనియన్ పేస్ట్తో పాటు ఒక 2 టమాటా ముక్కలు 2 పీసెస్, అంటే ఒక మీడియం సైజులో టమాటా ముక్క అయితే వేసి మిక్సీ అయితే వేసుకున్నాను కొంచెం గ్రేవీ కోసం. ఇంకా తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే పోపు వేసుకొని అది కొంచెం మగ్గినాక ఆ పేస్ట్ వేసేసి, తర్వాత అది కొంచెం మగ్గినాక మసాలా వేసి ఇంకా ఫిష్ ముక్కలు వేసి అటు ఇటు కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేలాగా ఉంచి తర్వాత పులుసు వేసుకొని వేసుకుంటే ఫిష్ కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. కాకపోతే మనకు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేయడం వల్ల ఇంట్లో వండడానికి చిన్న చిన్న బౌల్స్ అంటే చిన్న చిన్న గిన్నెలే ఉన్నాయన్నమాట. దానివల్ల నేను చేసిన ఫిష్ కర్రీ పీసెస్ అనేవి అందులో సరిపోలేదు. అందులోకి ఇందులోకి గిన్నెలని మార్చి అంత కొంచెం ఎక్కువ పని పట్టింది నాకు. అయినా పర్లేదు, ఇంకా ముక్కలు విరిగిపోతాయని చెప్పేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోనైతే చేసుకున్నాను. ఈ గిన్నె ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా కదా ఈ మసాలా, ఇందులో అయితే అన్ని పీసెస్ సరిపోలేదు. తర్వాత దీన్ని ఇందులో ఉన్నది మొత్తము నేను వేరే గిన్నెలకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఆ వీడియో అయితే ముందు వస్తుంది చూడండి. ఇంకా రూమ్ షిఫ్టింగ్ కోసం నేనైతే పెద్ద పెద్ద బాల్స్ అన్ని ముందే ప్యాక్ చేశాను. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, అవన్నీ తీయడానికి అంత ఓపిక కూడా లేక ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యాను. ఇంకా ఇందులో వేసాను, ఇందులో సరిపోక మళ్ళీ ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేశాను. అయినా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది.